అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే బాగున్నానండి. ఎవరి దగ్గర అయితే చల్లమిరపకాయలు లేవో అవి చక్కగా ఇలా నూనెలో వేయించేసుకుని ఇలా ఎర్రగా వేగిపోవాలి, ముచ్చుకలతో సహా ఎర్రగా వేగిపోవాలి. ఎర్రగా వేగిపోయి ఈ నూనెలో బాగా వేగిపోవాలి, మొత్తం కలర్ అంతా మారిపోవాలి. అప్పుడు ఆ చల్లమిరపకాయల బదులు మనం ఈ పప్పులో కానీ సాంబార్లో కానీ మనం యూజ్ చేసేసుకోవచ్చు. పప్పు కూరలు ఉంటాయి, శనగపప్పు వేస్ట్ చేసుకుంటాం, కందిపప్పు వేస్ట్ చేసుకుంటాం, ఎస్పెషల్లీ పొనగంటి కూర పప్పు ఇలాంటివి చేసుకుంటాం. అలాంటి వాటిల్లో మనం వాడేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం నేను తోటకూర పప్పు చేశాను కాబట్టి నేను మిరపకాయలు వేయించుకుంటున్నాను, తగినంత నూనె వేసేసాను. ఇలాంటి ఐరన్ బాండీలు అయితేనే బాగా వేగుతాయి. సో ఇలాగ నేను అందుకే చూపిస్తున్నాను. ఇలా బాగా వేగిపోవాలి. నేను ఉప్పు వేసేసాను, ఉప్పులోనే బాగా వేగుతున్నాయి ఇవి. దీని కలర్ మారిపోతే మనకి కారం ఉండదు, ఎందుకంటే మనం చేసేది ఎండుమిరపకాయలతో కాబట్టి. అస్సలు కలర్ మారిపోతే మాత్రం చక్కగా పప్పులో నంచుకుని తినచ్చు. పాలకూర పప్పు అయినా సరే, టమాటో పప్పు అయినా సరే, మామిడికాయ పప్పు అయినా సరే, ఇప్పుడు నేను చేసిన తోటకూర పప్పు అయినా సరే, పొనగంటి కూర పప్పు అయినా సరే. సో ఇలా డూ ట్రై ఇట్ అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. సో డూ ట్రై ఇట్ అండి. చక్కగా వేడివేడిగా అన్నం కలుపుకొని వేడివేడి నెయ్యి, అన్నంలో పప్పు తోటకూర పప్పు కలుపుకొని నెయ్యి వేసుకుని, ఎక్కువ నెయ్యి వేసుకుని ఈ మిరపకాయలు నంచుకుని తినండి. ఒక రేంజ్లో ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. బాయ్ అండి.